ఇది కార్తీక దీపం 2 కాదు, కార్తీక దీపమే. అట్లుంటది మరి డాక్టర్ బాబు వంటలెక్కలంటే. కార్తీక దీపం సీరియల్ అయిపోయి దాదాపు ఏడాది అవుతుంది. ఏడాది తర్వాత కూడా కార్తీక దీపం 2 సీరియల్ ప్రోమోతో ఎంట్రీ ఇచ్చారో లేదో ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో వీళ్ళిద్దరి గురించే హాట్ టాపిక్ నడుస్తుంది. ఎప్పుడెప్పుడు కార్తీక దీపం సీరియల్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వంటలక్క డాక్టర్ బాబు ఫ్యాన్స్ అయితే కార్తీక దీపం 2 సీరియల్ పై ఉన్న అనేక సందేహాలపై సమాధానాలు ఇచ్చారు. అవేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి. తద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా అది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కార్తీక దీపం సీరియల్ కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. కార్తీక దీపం సీరియల్ అయిపోయి ఏడాది అవుతున్నా సీక్వెల్ కు సంబంధించిన ప్రోమో రాగా బుల్లితెర వర్గాల్లో కార్తీక దీపం సీరియల్ గురించే చర్చ నడుస్తుంది. జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్ గా ఓ వెలుగు వెలిగిన కార్తీక దీపం సీరియల్ కు సీక్వెల్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. అయితే కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్కగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నిరుపం పరిటాల, ప్రేమి విశ్వనాథులు ఈ సీరియల్ షూటింగ్ అప్డేట్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. కార్తీక దీపం సీరియల్ అయిపోయినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కార్తీక దీపం సీక్వెల్ గురించి అడుగుతూనే ఉన్నారు. మేం ఎక్కడికి వెళ్ళినా కూడా మాకంటే ముందు కార్తీక దీపం 2 అప్డేట్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే కార్తీక దీపం సీరియల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఆడలతో పాటు మగాళ్ళు కూడా కార్తీక దీపం సీరియల్ గురించి అడిగేవారు. కానీ ఫైనల్ గా ఆ ప్రశ్నలకు సమాధానం దొరికింది. కార్తీక దీపం 2 వస్తుంది. కార్తీక దీపం టీజర్ రాగానే హీరో మీరేనా, హీరోయిన్ గా ప్రేమి ఉంటుందా, అసలు కథ ఎలా ఉండబోతుందని అడుగుతున్నారు. అయితే మా ఇద్దరితో పాటు ఎవరెవరు ఉండబోతున్నారనేది పూర్తిగా నేను రివీల్ చేయలేను, ఎందుకంటే ముందే చెప్పేస్తే కిక్ ఉండదు కదా. కానీ మీకు కొంతవరకు క్లారిటీ ఇస్తాను అని చెప్పారు. ఈ సీరియల్లో శౌర్యగా నటిస్తున్న చిన్నారితో వంటలక్కతో ముచ్చటిచ్చారు నిరుపం. మొదటిగా చిన్నారితో మాట్లాడుతూ ఈ సీరియల్ పేరు ఏంటి, ఇందులోని క్యారెక్టర్ ఏంటి అని నిరుపం అడగ్గా అది నాకు తెలియదు అని అంటూ భలే క్యూట్ గా చెప్పింది శౌర్య. ఉండు, నీ పని డైరెక్టర్ కి చెప్తా. సార్, ఈ అమ్మాయికి సీరియల్ పేరు ఏంటో కూడా తెలియకుండా షూటింగ్ కి వచ్చేసిందా అని అంటూ భలే ఆట పట్టించాడు డాక్టర్ బాబు. సరే, నేను ఒక అక్షరం చెప్తా, అప్పుడైనా చెప్పలేదంటే ఆ స్విమ్మింగ్ పూల్లోకి విసిరి పారేస్తా. 10 లెక్క పెడుతున్నా, చెప్పు కా అని హింటిచ్చాడు నిరుపం. కార్తీక దీపం అని టక్కుమని చెప్పేసింది చిన్నారి. మొత్తానికి భలే గమ్మత్తుగా ఉన్నాయి వీళ్ళ మాటలు. ఆ తర్వాత వంటలక్క అదేనండి ప్రేమి విశ్వనాథ్తో కూడా మాట్లాడించారు నిరుపం. ప్రేమి మాట్లాడుతూ కార్తీక దీపం 2 వస్తుందని టీజర్ రాగాని చాలా మంది మళ్ళీ ప్రేమినే హీరోయిన్ గా చేస్తుందా అని అడిగారు. ఇదిగో మీ వంటలక్క వచ్చేసింది అని నిరుపం అనగానే ఏంటి మీకు కొత్త హీరోయిన్ కావాలని ఉందా అంటూ పంచ్ వేసేసింది ప్రేమి. ఆ తర్వాత ప్రేమి మాట్లాడుతూ కార్తీక దీపం అంటే ఓ వెలుగు, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అనేం లేదు, ఇది కార్తీక దీపం అంతే. మీరు బలంగా కోరుకున్నారు, మేం వచ్చేసాం. కథ ఎలా ఉండబోతుందనేది మేం చెప్పలేం, మీరు ఎంత అర్థం చేసుకున్నారో అంతే చేసేసుకోండి. కార్తీక దీపం అయిపోయినప్పటి నుంచి నన్ను నిరుపంను చాలా మంది ఫోన్లు చేసి మరీ అడిగేవారు. మీరు కోరుకున్నారు, మేం వచ్చేసాం. కార్తీక దీపం సీరియల్ని ఎంత పెద్ద సక్సెస్ చేశారు, దీన్ని కూడా అంతే పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సీరియల్ అయిపోయి ఏడాది అయిపోయినా కూడా మమ్మల్ని మర్చిపోలేదు. మీ ప్రేమ ఎప్పుడూ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామని అన్నది ప్రేమి విశ్వనాథ్. కార్తీక దీపం 2 కూడా ముందులాగే పెద్ద హిట్ అందుకోవాలని మనమందరం కోరుకుందాం.